మిల్ మేకర్‌ని చాలా తక్కువ ఆయిల్‌తో ఇట్లా క్రిస్పీ చేయొచ్చు. ప్లస్ ఇది హై ప్రోటీన్ స్నాక్ అందరికి నచ్చుతది. మిల్ మేకర్‌ని మెత్తగా అయ్యే వరకు వాటర్‌లో నానబెట్టండి. హాట్ వాటర్ అయితే చాలా తొందరగా నానుతది. కోల్డ్ వాటర్ అయితే కొంచెం ఎక్కువ సేపు నానబెట్టాలి. వన్స్ మిల్ మేకర్ బాగా సాఫ్ట్ అయ్యాక అందులో వాటర్ అంతా ప్రెస్ చేసి తీసేసేయాలి. వాటర్ అసలు ఉండకూడదు. నేను 2 టైప్స్ ఆఫ్ మిల్ మేకర్ తీసుకున్నా. చిన్నవి అండ్ పెద్దవి. చిన్న వాటిని కట్ చేయనవసరం లేదు. బట్ పెద్దగా ఉన్న వాటిని కట్ చేసుకోవాలి కొంచెం చిన్న సైజులో. అప్పుడే బాగుంటాయి. వన్స్ మిల్ మేకర్ మనకు కావాల్సిన సైజులోకి వచ్చినాక దాంట్లో ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, బియ్యం పిండి అట్లనే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. చాలామంది శనగపిండి కూడా యాడ్ చేసుకుంటారు. కానీ అన్ని తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఎక్కువ వేసుకుంటే అది మిల్ మేకర్ టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ మిక్స్ని గట్టిగా కలపండి. బాగా ప్రెస్ చేస్తూ కలపండి. సో మిల్ మేకర్ అంతా మన స్పైసెస్ బాగా పడతాయి. దీనికి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే దీన్ని ఎయిర్ ఫ్రైర్లో పెట్టడానికి. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకోండి. నేను ఎయిర్ ఫ్రైర్లో ఫాయిల్ యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం ఆయిల్ రాసా, సో అంటుకోవని చెప్పేసి. బట్ మీరు డైరెక్ట్ కూడా వేసేయచ్చు ఎయిర్ ఫ్రైర్లో. మరీ దగ్గర కాకుండా కొంచెం డిస్టెన్స్ ఉండేలా ఉంటే హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత కుక్ అవ్వలేదంటే ఇంకొక 5-10 మినిట్స్ పెట్టుకోవచ్చు. సేమ్ మిల్ మేకర్ నేను ప్యాన్లో కూడా ఫ్రై చేసాను. ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ ఎక్కువ క్రిస్పీగా వస్తుంది మిల్ మేకర్. రెండు ట్రై చేసి మీకు ఏది ఎక్కువ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే. బాయ్.